యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే, నిజమైన స్నేహితుడి ఈ గుడిలో. యేసయ్యతో స్నేహం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నాం. ఈరోజు మరి మన ధ్యానార్థమైన వాక్యము మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడి అని రాయబడ్డది. కానీ ఈనాడు ప్రతి మనుషుడు లోకమునే ప్రేమిస్తున్నాడు. ఎందుకు యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించకూడదు అని చెప్తున్నాడంటే, ఈ లోకము మనుషునికి సొంతమైంది కాదు. ఈ భూమి మీద మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. ఇది అశాశ్వతమైన లోకం. కానీ దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఒక శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది పరలోక రాజ్యం. అది పరలోకంలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు నిర్మించబడుతూ ఉంది. లాస్ట్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 34 నుండి మీరు చూసినట్లయితే, ఈ లాస్ట్ జడ్జిమెంట్లో ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచున్న రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు. అంటే మన కొరకు ప్రభు పరలోకంలో ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఆ రాజ్యానికి ముగింపు లేదు. ఆ రాజ్యం ఒక శ్రేష్టమైనటువంటిది. దాని గురించి పరిశుద్ధుడైన యోహాను గారు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మీరు చదివితే, అక్కడ ప్రభువారు ఏం సెలవిస్తున్నారంటే, ఆ పరలోక రాజ్యంలో దుఃఖం లేదనియు, మరణం లేదనియు, శాపం లేదనియు, ఒక నిత్య సంతోషకరమైనటువంటి రాజ్యం, అది దేవుడు మనుషుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలో కొన్ని కోట్ల సంవత్సరాలు మనం జీవించాలి. మీరు అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మరణము తర్వాత మరొక జీవితం ఉంది. మరణముతో మనుషుని జీవితం ముగింపు కాదు, మరణం తర్వాత అసలు జీవితం ఉంది. దేవుడు ద్వితీయోపదేశ కాండంలో 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాడంట. ఒకటి భూమిని, రెండవది ఆకాశాన్ని. ఈ 2 మనల్ని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాయి. మనం కొన్నిసార్లు కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు అక్కడ రాసి ఉంటుంది, మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు అని రాసి ఉంటుంది. అలాగే ప్రభు మనల్ని చూస్తూ ఉన్నారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాదిరిని మనకు చూపించి వెళ్ళాడు. అది పరిశుద్ధమైన మార్గం, అది భక్తి మార్గం, అది శ్రేష్టమైనటువంటి మార్గం. ఆ మార్గంలో మనం నడుస్తే
మన ఆత్మ నిత్య జీవాన్ని పొందుకుంటుంది. లేనట్లయితే నిత్య నరకము అనేది ఒకటి ఉంది. అందుకే యేసయ్య ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఒక ఉపమానాన్ని చెప్పాడు. మీరు లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చూసినట్లయితే ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్లో రాయబడ్డది. అందులో ఒక వ్యక్తి ధనికుడనియు రెండో వ్యక్తి దరిద్రుడని రాయబడ్డది. వీరిరువురు ఇదే భూమి మీద జీవించారు. అయితే దరిద్రుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఒకరోజు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. కొద్ది రోజుల తర్వాత ధనికుడు కూడా చనిపోయాడు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు గిట్టక తప్పదు కదా. అంటే ఓ రోజు అటు ఇటు ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాతిపెట్టబడ్డారు. అయితే వారి ఇద్దరి ఆత్మలు చూడండి, శరీరానికి సావు ఉంది కానీ ఆత్మకు సావు లేదు. ఈ ఆత్మ శరీరం విడిచిన తర్వాత దానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోక రాజ్యము, రెండోది నిత్య నరకం. ఈ నరకానికి ఎవరు వెళ్తారు అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన క్యారెక్టర్స్ కలిగిన వారు అగ్నిగుండానికి వెళ్తారు. అదే సమయంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో వారు మొదటి పునరుత్థానములో పాలు గలవారు, పరిశుద్ధులు, వారు ధన్యులు అని రాయబడ్డారు. అంటే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ ఆత్మకు నిత్య జీవం దొరుకుతుంది. లేనట్లయితే నిత్య నరకం అనేది ఒకటి ఉంది. అందుకొరకే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న దినాల్లో యేసు ప్రభును నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీకు నిత్య జీవము ఉంది. లేనట్లయితే నీకు నిత్య నరకము అనేది ఒకటి ఉంది. ఇంకా ఇందాక మనం చూసినప్పుడు ఈ ధనవంతుడు మరియు దరిద్రుడు, ఈ దరిద్రుడిగా ఉన్నవాడు చనిపోయి అబ్రహాం యొక్క రొమ్ములో చక్కగా విశ్రాంతి పొందుతున్నాడు. కానీ ధనవంతుడైతే అతడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు మరణించక మునుపు పాతాళము కూడా, అదే సమయంలో పరదేశి కూడా భూమి కిందనే ఉండేది. అందువల్ల వారు ఒకరిని ఒకరు చూసుకోగలిగారు. యేసు ప్రభు మరణించిన తర్వాత, మరణమును జయించిన తర్వాత చెరను చెరగా తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు పరదేశి అనేది భూమి కింద లేదు. అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. వీడు పాతాళంలో ఉండి అలా పైకి చూసినప్పుడు అబ్రహాం యొక్క ఒడిలో లాజరు కనిపించినప్పుడు గుర్తుపట్టాడు. ప్రియులారా, అతడు పాతాళం నుంచి గుర్తుపట్టాడంటే కళ్ళుంటేనే, మెదడు ఉంటేనే గుర్తుపడతారు. తర్వాత మాట్లాడుతున్నాడు అంటే నోరు ఉంది. చిటికల వేలుతో ఒక్క చుక్క నీళ్లతో నా నాలుకను తడుపు. వాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని డ్రింక్స్ తాగుంటాడు. వాడు పాతాళంలో చూడు ఒక్క చుక్క నీళ్ళు లేక అల్లాడిపోతున్నాడు. అతడు అంటున్నాడు, అయ్యో తండ్రివైన అబ్రహామా, నా యందు దయ ఉంచు, నేను వేదనతో తల్లడిల్లిపోతున్నా, నా వీపు కాలిపోతుంది. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, లాజరు మాత్రం ఏం మాట్లాడట, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు అంతే. కానీ అబ్రహాం మాట్లాడుతున్నాడు, కుమారుడా, నువ్వు భూలోకంలో జీవించినప్పుడు నీ ఇష్టానుసరంగా జీవించావు. నువ్వు దేవుని వెతకలేదు, సత్యాన్ని వెతకలేదు, నీ ఆత్మరక్షణ గురించి నువ్వు వెతకలా. అందువలన ఈ భూమి మీద సుఖంగా జీవించిన వాడు పాతాళంలో వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న లాజరు విశ్రాంతిలో ప్రవేశించాడు. అందుకొరకే ఎందుకు యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించకూడదు అని చెప్తున్నాడంటే, ఈరోజు నేను ఒక 6 మాటలు మీతో పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నా.
6 మాటలు. ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు. దానికి ముందు అబ్రహాం గారిని గురించి మనం ఒకసారి ధ్యానించుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అబ్రహాం అంట పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసెను అని రాయబడ్డది. అబ్రహాము దేవుని చేత బహుగా దీవించబడిన వ్యక్తి. భూమి భరించలేనంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అబ్రహాం. అయితే అతడు భూ సంబంధమైన మనసు కలిగి లేడు. పరలోకం వైపు చూస్తున్నాడు. ఈ భూమి మీద జీవించినంత కాలం ఆ పరలోకాన్ని ఎప్పుడు చేరుకోవాలి, అదే తపన కలిగి జీవించాడు అతడు. మరి తన బంధువు లోతు అబ్రహాం వీరిద్దరు బంధువులే. కానీ ఇద్దరు కలిసి నడవలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాం యొక్క దృష్టి పరసంబంధంగా ఉంటుంది, కానీ లోతు యొక్క దృష్టి ఎలా ఉంటుంది? మైదానం, విశాలమైన మైదానం కనిపించింది. ఆ మైదానం చూడనే తన మనసు తలడిల్లిపోయింది. అప్పుడంట ఆ కాలు విశాలమైన ఆ మైదానాన్ని చూసినప్పుడు ఏదైనా తోటలాగా కనిపించిందంట ఆయనకి. అందువలన వారిద్దరూ కలిసి నడవలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఆత్మీయునితో ఒక శరీరానుసారుడు కలిసి నడవలేడు. అబ్రహాం యొక్క దృష్టి అంతా కూడా పరలోకం వైపు ఉంది, కానీ లోతు యొక్క దృష్టి అంతా భూ సంబంధమైన మనసు కలిగి ఉంది. కానీ దేవుని బిడ్డలమైన మనము ఈ లోకాన్ని ప్రేమించకూడదంట. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఈనాడు చూడండి, మనుషుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి కంటికి కనబడనంత ఎత్తైన భవంతులు నిర్మిస్తూ ఉన్నాడు. ఎన్నో దినాలు, సంవత్సరాలు వెచ్చించి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. కానీ దేవుడు ఒక్క నిమిషము కనుక భూమిని కంపింపజేసాడు అనుకోండి, సంవత్సరాలుగా పడ్డ ప్రయాసం అంతా కూడా కనిపించకుండా పోతుంది. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఈ భూమి మీద కాదు మనం కట్టుకోవాల్సింది. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నాను. కాకి అంట 1000 సంవత్సరాలు బతుకుతుందంట, కానీ అది ఎక్కడ కూడా ఒక ఇల్లు సరిగా కట్టుకోదంట. మనుషులు కట్టే బిల్డింగ్ చూసి అది అంటదంట, నేను 1000 ఏళ్ళు బతుకుతా, నేనే సరైన ఇల్లు కట్టుకోను, ఈ మనుషుడు 100 సంవత్సరాలు కూడా సరిగా బతకడు, ఇన్ని కోరికలు ఎందుకు అని చెప్పిస్తుందట. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ పూర్వీకుల ఒక మాట. అంటే చూడండి, పక్షులు ఎత్తైన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాయి. కనుక మనము కూడా ఈ భూమి మీద కాదు మనం కట్టుకోవాల్సిన ఇల్లు, పరలోకంలో మనకు ఇల్లు ఉండాలి. ఆ నిత్య నివాసం మనకు కావాలి. అందుకే ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఈ భూమి మీద నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా ఏది నీతో రాదు. ఎలాగో వచ్చావో అలాగే పోవాల్సి వస్తుంది. కానీ బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడ్డది. అతని గురించి ప్రత్యేకంగా పేరేం రాయబడలేదు, కానీ అతడు ఈ లోకంలో జీవించిన దినాల్లో డబ్బు సంపాదించాలనక ఆతురత అతనికి ఉండేది. ఎన్ని వ్యాపారాలు చేస్తాడో మనకు తెలియదు, ఎంత ప్రయాసపడ్డాడో తెలియదు. కానీ ఒకరోజు ఆయన కలిసి వచ్చి ఎన్నడూ పండని పంట ఆ సంవత్సరం బాగా పండింది. ఎన్నడూ లేని రేటు ఆ సంవత్సరం బాగా వచ్చేసింది. అందువలన ఆ పంట విపరీతంగా పండింది. కొట్లలో దానంతా స్టోర్ చేసుకున్నాడు. ఎన్నడూ చూడని డబ్బు అతనికి కనిపించింది. అయితే ఆ రోజు ఒక విందు చేసుకుంటూ ఉన్నాడు. తన ప్రాణంతో అనుకుంటున్నాడంట, ప్రాణమా, ఎంతో కాలంగా నేను డబ్బు సంపాదించాలనుకున్నా, కానీ ఈ సంవత్సరం నాకు అన్నీ కలిసి వచ్చాయి. తిను, తాగు, సుఖించు అని చెప్పుకుంటున్నాడట. ఆడి బ్యాడ్ ఏంటంటే, ఆ రాత్రి ప్రభు అతన్ని దర్శించాడు. ఆ ధనికుని చూసి ప్రభు అంటాడు, ఒరే వెర్రివాడా అంటున్నాడు.
అంటే ధనికులు అంటే ఈ లోకాన్ని బాగా ప్రేమించి ఈ లోకలు బాగా ధనికులు ఉండేవాళ్ళంట దేవుని దృష్టిలో వెర్రివారంట. ఎందుకంటే యేసయ్య అన్నాడు, ఒక మనుషుడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏం ప్రయోజనము అన్నాడు యేసయ్య. నీ ఆత్మ విలువైంది, నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళకూడదు, నీ ఆత్మ నిత్య విశ్రాంతిలో ప్రవేశించాలి, నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే ఈ లోకాన్ని కాదు నువ్వు ప్రేమించవలసింది. కానీ వాడు ఈ లోకాన్ని ప్రేమించాడు, డబ్బును ప్రేమించాడు, ఆస్తులు ప్రేమించాడు. ప్రభు అంటున్నాడు, ఒరే వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా, నువ్వు సిద్ధపరిచిన ఎవడి పాలు అంటున్నాడు యేసయ్య. నిజమే కదా, నువ్వు సిద్ధపరిచిన ఎవడి పాలు. తన ప్రాణంతో అనుకుంటున్నాడు, ప్రాణమా తిను తాగు సుఖించు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా. కనుక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మనిషిని సొంతమైనది కాదు. ఈ లోకం మనిషినికి అశాశ్వతమైనటువంటిది. ఒక శాశ్వతమైన రాజ్యమును మనం పొందుకోవాలి. ఎందుకంటే ఈ లోకాన్ని యేసయ్య ఎందుకు ప్రేమించకూడదంటే, ఒక 6 మాటలు నేను మీతో పంచుకోవాలని తలస్తున్నాను. అందులో మొదటిది, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనుషునికి దుఃఖం ఉంది, విచారణ ఉంది. ఒక సాధారణమైన మనుషుని మొదలుకొని ఒక సంపన్న స్థితిలో ఉన్న మనుషుని వరకు ప్రతి కుటుంబంలో తెలియని బాధలు, తెలియని కష్టములు, తెలియని దుఃఖములు మనిషిని కృంగజేస్తున్నాయి. కానీ పరలోకంలో నిత్య సంతోషం, ఈ భూమి మీద నిత్య దుఃఖం ఉంటుంది. రెండోదిగా చూసినట్లయితే ఈ లోకంలో మనుషునికి శ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను వివరించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కనుక జనరల్గా ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించకూడదంటే, ఈ లోకంలో మనుషునికి దుఃఖము, విచారణ ఉంది. ఈ లోకంలో మనుషుని జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో కలవరములు మనుషుని కృంగజేస్తున్న దినాలు ఇవి. మూడోదిగా చూసినట్లయితే మరణం. ఈ మరణము అనే మాట వినగానే మనుషుని హృదయం కలవరపడిపోతుంది. అందుకే ఈ లోకంలో ప్రతి మనుషునికి మరణం ఉంది. పిల్లలకు మరణం ఉంది, యవనస్తులకు మరణం ఉంది, పెద్దవారికి మరణం ఉంది. ఈ మరణానికి పలాని స్థలం లేదు, ఎక్కడైనా మరణం సంభవించదు, ఎవరికైనా సంభవించవచ్చు. ఈ మరణానికి కులము, మతం లేదు, అందరికీ మరణం ఉంది. కనుక ఈ శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మకు 2 మార్గాలు. నువ్వు నరకానికి వెళ్లకుండా తప్పించబడ్డానికే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరం ముందు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోకూడదు, నువ్వు నరకానికి వెళ్ళకూడదు. ఈ నరకం అనేది పడిపోయిన దూతలకు దేవుడు సిద్ధం చేశాడు, కానీ మన కొరకు కాదు. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో పడిపోయిన దూతలకు నరకం, అయితే నీకు నాకు నిత్య జీవం వల్లని దేవుడు కోరుకున్నాడు. అయితే మనుషుడు తన శోధన కాలువలో పడిపోయి ఒక శాపగ్రస్తుగా అయ్యాడు, ఒక వ్యాధిగ్రస్తుడిగా అయ్యాడు, ఒక మరణమునకు హేతువుగా మార్చబడ్డాడు. అయితే నువ్వు దేవుని పోలిక గనక నీ కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూమికి ఎందుకు వచ్చాడంటే, నువ్వు నరకం నుంచి తప్పించబడి నిత్య జీవం పొందడం కొరకే యేసయ్య ఈ భూమికి వచ్చాడు. నువ్వు యేసయ్యను అనుసరించినట్లయితే నీ పాప క్షమాపణ కలుగుతుంది, నీ యొక్క పాప శాప రోగుల నుంచి నీకు విడుదల వస్తుంది. అన్నిటికంటే శ్రేష్టం, నీ ఆత్మ కాపాడబడుతుంది, నీకు నిత్య జీవం దొరుకుతుంది. అట్టి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, మీ ఘనమైన నామను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ దినమున ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన స్తోత్రం. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క జీవితంలో నూరంతలుగా ఫలింపజేయమని వేడుకొంచు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ఎలాడండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ.